చూపించాడు కదా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ప్రైవేట్ మద్యం దుకాణాలు పెడితే, బెల్ట్ షాపులు పెడితే, బార్లకు ఓపెన్ లైసెన్స్లు ఇస్తే, మళ్ళీ ఇప్పుడు అదేదో బీర్ షాపులు పెడుతుంటారు. తర్వాతన ఈ పబ్బులు గిబ్బులకి అదేదో ఇప్పుడు ఏదో గంబు కొత్తది పెడతాను అంటున్నారు కదా. సరే పోనీ అది పక్కన పెట్టండి. ఇప్పటిదాకా ఉన్న దాంట్లో జగన్ కంటే కూడా ఇంకా ఆదాయం పెరగాలి కదా మీ దగ్గరికి వచ్చేటప్పుడు. ఎందుకు పెరగలేదు? ప్రభుత్వ మద్యం దుకాణాలు కాకుండా మీరు ప్రైవేట్ దానికి 10 ఇంతలు పెడితే, పర్మిట్ రూమ్స్ కావచ్చు, తర్వాత బెల్ట్ షాపులు కావచ్చు, ఇన్ని ఉన్నప్పుడు జగన్ 25,000 కోట్లు అమ్మితే నువ్వు 40,000 కోట్లు అమ్మి తీరాలి కదా. అవును. పైకి ఇప్పుడు రేపటి నుంచి ఏదో బాటిల్ సైజులు పెంచుతున్నారట. సైజు పెంచడం కాదు, తగ్గిస్తారు. మొన్న వీలు రాసిందే. తెలివితేటలు ఏంటంటే 9 ఇప్పుడు మనకి 750 ml అలా ఉండేది, ఇప్పుడు దాని 1000 ml అంటే 1 లీటర్ ఇలా చేస్తారు. కాదు అవి మీరు నూనెలో ఈటట్లో వీళ్ళు చేయబోతున్నది ఏంటి అంటే, మనకి ఇప్పుడు హోటళ్లలో మైసూర్ బజ్జీనో ఇడ్లీనో తింటాం. వాడు రేటు తగ్గించకుండా, రేటు పెంచకుండా ఏం చేస్తాడు? సైజ్ తగ్గిస్తాడు. ఇప్పుడు వీళ్ళు బాటిల్ 700 మిల్లీలీటర్ల బాటిల్ 300 మిల్లీలీటర్లు ఇస్తారు, 400 మిల్లీలీటర్లు ఇస్తారు. బాటిల్ సైజ్ తగ్గిస్తారు, రేటు కొంచెం తగ్గిస్తారు. అంటే 2 బాటిల్ తాగాలి అది. అంటే ఈ 99 రూపాయల లెక్కరేమో కొంత ఇస్తున్నారు వాళ్ళు, 5% మించి అవ్వట్లేదు. జనాలేమో కొనగలిగిన కెపాసిటీ తక్కువ ఉంది.